అందరికీ ప్రైజ్ లార్డ్. నవంబర్ 30th ఈరోజు దేవుని వాగ్దానము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61:7. ఎవరైతే మిమ్మును అవమానపరిచారో, ఎవరైతే మిమ్మును నిందించారో వారి ఎదుటే రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇస్తారు. అవమానములు, నిందలు మానవ జీవితంలో సహజంగా వస్తూ పోతూ ఉంటాయి. అయితే వాటిని నీవు తట్టుకొని నిలబడినప్పుడే రెట్టింపు ఘనతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నిందను చూసి, అవమానమును చూసి కృంగిపోవద్దు. వాటన్నిటి నుండి విడిపించి రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు నీతో కూడా ఉన్నాడని ధైర్యంగా జీవించు. ఆనాడు యోబును స్నేహితులు, బంధువులు ఎంతో నిందించారు. యోబు ఏదో రహస్య పాపం చేశాడు, అందుకే అన్నిటిలో నష్టపోయాడని యోబును అవమానపరిచారు. అయితే వాటన్నిటినీ తట్టుకొని నిలిచిన యోబుకు దేవుడు రెట్టింపు ఘనతనిచ్చాడు. ప్రియమిత్రమా, నీ జీవితంలో కూడా ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నా కృంగిపోకు. యోబు వలె ధైర్యంగా నిలబడు. దేవుడు తప్పకుండా రెట్టింపు ఘనతతో పాటు రెట్టింపు దీవెనను కూడా అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక.